ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నన్ను ఎప్పటి నుంచో కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు, అక్క టీత్ వైట్నింగ్కి చెప్పండి అని చెప్పి. మాకు పళ్ళు అనేవి ఎల్లో కలర్లో వచ్చేసాయి అక్క, ఇంకా పంటి మీద మాకు గార ఉంది, మాకు పిప్పి పళ్ళు ఉన్నాయి, ఏదన్నా తిన్నా కూడా మాకు వేడివి తాగినా కానీ లేదంటే స్వీట్స్ తిన్నా కూడా పళ్ళు అనేవి జివ్వుమంటున్నాయి అక్క. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి టీత్ చక్కగా వైట్ కలర్లోకి రావాలి, ఇంకా టీత్ అనేది మాకు హెల్దీగా ఉండాలి అంటే ఏదైనా రెమెడీని చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ రెమెడీ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. చేసుకోవడం చాలా సింపుల్. ఇంకా మీరు వారానికి ఒక్కసారి దీన్ని యూజ్ చేస్తే చాలండి, మీకు పంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది. మీ పళ్ళు అనేవి హెల్దీగా తయారవుతాయి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ కొంచెం అల్లంని తీసుకున్నాను. సో ఈ సైజ్ అయితే సరిపోతుంది, మీకు 3-4 టైమ్స్ వరకు వస్తుందన్నమాట. ఇందులో కొంచెం తీసుకుంటే మీరు ఒక్కసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీకు 1-2 నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి. సో అప్పటికప్పుడు కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీని మీద ఉండే పీల్ అనేది నేను నీట్గా తీసివేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ అల్లంని నీట్గా తురుముకోవాలన్నమాట. నేను ఇప్పుడు తురుముకుంటాను. సో మనకి అల్లం అనేది మన పంటి మీద ఉండే బ్యాక్టీరియాని తొలగించడానికి చాలా బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఇంకా కొంతమందికి పళ్ళు అనేది పిప్పి పళ్ళు ఉంటాయి కదండి, సో ఆ పంటి దగ్గర ఉండే ఆ ఇన్ఫెక్షన్ని, ఇంకా పంటి లోపల పురుగులు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అవి మన కంటికి కనిపించవు. సో వాటన్నింటినీ కూడా చంపడానికి ఈ అల్లం రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మన పంటి మీద ఉండే ఆ ఎల్లో కలర్ లేయర్ని తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా నేను అల్లాన్ని తురుముకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ హెల్ప్ తోటి ఈ అల్లంలో నుంచి నేను జ్యూస్ని అయితే సపరేట్ చేసుకోబోతున్నాను. ఇంకా కొంతమందికి అయితే వేడి వేడి టీ కానీ పాలు కానీ లేదంటే బాగా కూలింగ్ ఉన్న కూల్ డ్రింక్స్ కానివ్వండి, లేదంటే ఐస్ వేసుకున్న ఏ జ్యూసెస్ తాగినా కానివ్వండి, పళ్ళు అనేది వెంటనే జివ్వమని ఒక సెన్సిటివ్ లాగా ఫీల్ అయిపోతారనమాట. సో బాగా ఇదిగా అనిపిస్తుంది వాళ్ళకి, కొంచెం సేపు జివ్వమని తర్వాత పెయిన్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇదేంటి అంటే ఆ పంటి మీద ఉండే ఆ ఎనామిల్ కోటింగ్ ఏదైతే ఉంటుందో, న్యాచురల్గా మనకి ఆ భగవంతుడు ఇచ్చిన ఆ ఎనామిల్ కోటింగ్ ఏదైతే ఉంటుందో, సో అది పోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల ఆ ఉన్న ఎనామిల్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు, పళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి. నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఆవాల నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను మీరు యూజ్ చేసుకునే ఏ పేస్ట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ డాబర్ రెడ్ పేస్ట్ని అయితే యూజ్ చేసుకున్నాను. అంతేనండి, చూసారు కదా, అల్లం జ్యూస్, ఇంకా వచ్చేసి కోకోనట్ ఆయిల్, ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు యూజ్ చేసుకునే ఏ పేస్ట్ అయినా కూడా. దీన్ని మీరు అప్పటికప్పుడు 2 నిమిషాల ముందు ప్రిపేర్ చేసుకొని వారంలో ఒక్కసారైనా కానీ దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు పళ్ళ మీద ఉండే ఆ ఎనామిల్ అనేది సేవ్ అవుతుంది, అంటే రక్షించబడుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే, అక్క మేము ఎంత నీట్గా బ్రష్ చేస్తున్నా కూడా మా పంటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది, ఈ దుర్వాసన కూడా తగ్గిపోవడానికి ఏదన్నా మంచి టిప్ చెప్పండి అని చెప్పి. సో ఆ దుర్వాసనతోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఆ దుర్వాసన కూడా కంట్రోల్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు వీక్లీ అంటే వారానికి ఒక్కసారి ఇప్పుడు ఈ అల్లం జ్యూస్ని కలిపిన పేస్ట్ తోటి మీరు బ్రష్ చేస్తే సరిపోతుంది. మీకు పిప్పి పళ్ళ సమస్య తగ్గిపోతుంది. పళ్ళ మీద ఉండే ఆ సెన్సిటివ్ అంటే బాగా జివ్వుమంటం, లాగటం, ఇంకా తర్వాత పెయిన్ రావడం, ఇదంతా కూడా కంట్రోల్ అయిపోయి మీకు పంటి మీద ఉండే ఆ ఎల్లో కలర్ లేయర్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. పళ్ళు చాలా వైట్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ రెమెడీని అయితే చెప్పబోతున్నానండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్
రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని అంటే నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. మనకి నిమ్మరసం కూడా పంటి మీద ఉండే ఆ ఎల్లో కలర్ లేయర్ని తొలగించడానికి, పళ్ళు బాగా తెల్లగా ముత్యాల్లాగా మెరవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా బియ్యం పిండి కూడా మనకి ఆ ఎల్లో కలర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా తీసివేయడానికి, పంటికి సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా తొలగించడానికి రైస్ ఫ్లోర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకున్నాను. మనందరికీ ఈజీగా అవైలబుల్గా దొరికేది కోకోనట్ ఆయిలే కాబట్టి దాన్ని నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా వేప నూనె ఉన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఆవాల నూనెని కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఏ పేస్ట్ అయినా కూడా యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ డాబర్ రెడ్ని అయితే యూజ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మన సెకండ్ రెమెడీ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, జస్ట్ మీరు ఇక్కడ యూజ్ చేసుకున్నదల్లా బియ్యం పిండి, లెమన్ జ్యూస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె, మీరు యూజ్ చేసుకునే పేస్ట్. జస్ట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మీరు చక్కగా 2 మినిట్స్ బ్రష్ చేసి 2 నిమిషాల ముందు దీన్ని దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని మీరు చక్కగా వారానికి ఒక్కసారి దీంతో బ్రష్ చేస్తే చాలు, మీ పళ్ళు అనేది చక్కగా ముత్యాల్లాగా మెరిసిపోతాయి అన్నమాట. మీకు పంటి మీద ఉండే ఆ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఆ ఎల్లో కలర్ లేయర్ కానివ్వండి, పిప్పి పళ్ళు కానివ్వండి, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ క్యూర్ అయిపోతాయి. పళ్ళు అనేది చాలా హెల్దీగా ఉంటాయి. అక్క ఈ టిప్స్ అంటే ఈ రెమెడీస్ మేము ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టోర్ చేసుకోవచ్చా అని అడుగుతారు. స్టోర్ చేసుకోవచ్చండి, కానీ అప్పటికప్పుడు మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుంటేనే దీనివల్ల మీకు కలిగే బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైతే పంటి సమస్యలతోటి బాధపడుతున్నారో, ఇంకా మా పళ్ళు తెల్లగా ముత్యాల్లాగా మెరిసిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు, సో ఖచ్చితంగా ఈ 2 రెమెడీస్లో ఏదో ఒక రెమెడీని ట్రై చేయండి, మీకు 100% వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో చాలామంది కూడా పంటి సమస్యలతోటి బాధపడుతున్నారు, ఇష్టమైన ఫుడ్ని తినలేకపోతున్నారు. సో వాళ్ళ వరకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే, నా పేరు సరిత, ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో డైలీ మన వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.